హాయ్ అండి, వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్. ఇది ప్లాజో ప్యాంట్ కటింగ్ ఆల్రెడీ చూసారు కదండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దామండి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు మనం కిస్తా జాయిన్ చేసుకుంటున్నాం. ఇలా కిస్తా జాయిన్ చేసేసుకుందామండి. డబుల్ స్టిచ్ వేసుకుందాం. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి రైట్ సైడ్ పాకెట్ కోసం మార్క్ చేసుకుందామండి. ఇది ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ అండి. ఇది పాకెట్ కోసం పైనుంచి 3 ఇంచెస్ దగ్గర 2 ఇంచెస్ అండి. 2 ఇంచెస్ దగ్గర మనం ఎలాస్టిక్ కోసం ఫోల్డింగ్ కోసం మార్క్ చేసుకుందామండి. 2 ఇంచెస్ నుంచి కిందకి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుందాం. అక్కడి నుంచి 6 ఇంచెస్ దగ్గర ఇంకొక మార్క్ చేసుకుందామండి. దీన్ని లోపలికి హాఫ్ ఇంచ్ తీసుకొని లైన్ డ్రా చేద్దాం. ఇది పాకెట్ కోసం అండి, పాకెట్ ఓపెన్ కోసం. ఇది పాకెట్ కోసం మనం కట్ చేసుకున్నాం కదండి. దీన్ని ఇలా కరువు తీసుకున్న వైపు పైనుంచి 1.5 ఇంచ్కి ఒక మార్క్ చేసుకుని కిందకి 6 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుందామండి. ఇది కూడా లోపలికి హాఫ్ ఇంచ్కి లైన్ డ్రా చేసుకుందాం. చూసారు కదా. ఇప్పుడు కరెక్ట్గా మనం కింద వైపు ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదండి, దానికి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని ఇలా హాఫ్ ఇంచ్ వదిలేసండి, హాఫ్ ఇంచ్ దగ్గర స్టిచ్ వేసుకుందాం. హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసిన దగ్గర నుంచి ఇలా ఈ లైన్ పైన మాత్రమే ఒక స్టిచ్ వేసుకుందామండి. ఇప్పుడు కుట్టు కట్ అవ్వకుండా హాఫ్ ఇంచ్ వరకు మనం ఇలా కత్తిరితో కట్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు దీన్ని లోపలికి మడిచి ఇలా ఖర్చులు బయటికి లాగేసి ఇలా నీట్గా పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకుందాం. ఇలా నీట్గా సర్దుకుంటూ ఇలా స్టిచ్ చేసుకుందామండి. చూసారు కదా. ఇప్పుడు మనకి పాకెట్ లోపల వైపు అండి. ఇది ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నట్టు లోపల వైపు ఇలా రౌండ్ కర్వ్ తీసుకున్నాం కదండి, అక్కడ వరకు ఒక స్టిచ్ వేసేసుకుందాం. ఇలా చూసారు కదా. ఇలా రౌండ్ తిరిగే దగ్గర మనం కట్స్ పెట్టుకుందాం. ఇప్పుడు పాకెట్ని తిరగేద్దామండి. చూసారు కదా. ఇప్పుడు దీన్ని ఇలా జాయిన్ చేసేసుకుందామండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా క్లియర్గా చూడండి. ఇలా ఒక స్టిచ్ వేసేసుకుందాం. ఇది పాకెట్ ఓపెన్ వైపు దీని మీద అస్సలు పడొద్దండి. స్టిచ్ దాని పక్క నుంచే వేసుకుందాం. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పక్క నుంచి ఒక స్టిచ్ వేసేసుకుందాం. చూసారు కదా, పాకెట్ రెడీ అయిపోయిందండి. ఇది లోపల వైపు అండి. చూసారు కదా. ఇప్పుడు
బ్యాక్ వైపు కూడా బ్యాక్ పార్ట్ కూడా మనం ఇలా కిస్తా జాయిన్ చేసేసుకుందాం. ఇలా కిస్తా జాయిన్ చేసేసుకుందామండి. డబుల్ స్టిచ్ కూడా వేసేసుకుందాం. చూసారు కదా. ఇప్పుడు ఇలా ఒకదానిపై ఒకటి ఇలా రాంగ్ సైడ్లో ఇలా పెట్టుకుందాం. ఇప్పుడు కింద వైపు నుంచి రెండు కరెక్ట్గా పెట్టుకుంటూ ఇలా కిస్తా వరకు జాయిన్ చేసేసుకుందామండి. ఒక 1/2 ఇంచ్ ఖర్చు అండి, 1/2 ఇంచ్ ఖర్చు ఉండేటట్టు ఇలా కిస్తా వరకు జాయిన్ చేసేసుకుందాం. ఇలా కిస్తా కరెక్ట్గా 2 స్టిచ్చెస్ కలవాలండి సెంటర్లో. ఇలా అటు ఇటు అవ్వకుండా నీట్గా ఇలా కింద రెండో వైపు కూడా కిందకు వచ్చేటట్టు ఇలా 1/2 ఇంచ్ ఖర్చుతోటండి ఇలా జాయిన్ చేసేసుకుందామండి. చూసారు కదా. ఇలా నీట్గా జాయిన్ చేసిన తర్వాత దీనిపై డబుల్ స్టిచ్ వేసేసుకుందాం. ఇలా రెండో వైపు కూడా జాయిన్ చేసుకున్నాం కదండి. ఇది ప్యాంట్కి కింద వేసే రోల్ అండి. ఇది మనకి స్టిఫ్గా ఉండడం కోసం వాడతాం ఇది. దీన్ని ఇలా మనం 2 ఇంచెస్ ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదండి కింద మడత కోసం. సరే కదా. ఇప్పుడు ఈ 2 ఇంచెస్కి మనం ఒక 1/2 ఇంచు వదిలేసుకొని ఇది వేస్తున్నామండి. దీన్ని ఒక 1/2 ఇంచ్ దగ్గర నుంచే వేస్తున్నాం. కింద కూడా రెండో వైపు కూడా ఇలా 1/2 ఇంచు గ్యాప్ ఉంచేసుకొని వేస్తున్నామండి. ఎందుకంటే మనం చిన్నగా కట్స్ వేస్తాం కదండి, అప్పుడు ఫోల్డ్ చేసినప్పుడు ఇబ్బంది లేకుండా ఇలా అటు ఇటు కూడా ఒక 1/2 ఇంచ్ వదిలేసి వేసుకుందాం. ఇప్పుడు దీన్ని డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేద్దాం. మనం 2 ఇంచెస్ కదండి మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా కరెక్ట్గా 2 ఇంచెస్కి ఫోల్డ్ చేసేసుకుందాం. చూసారు కదా. ఇది వేయడం వల్ల కింద చాలా స్టిఫ్గా ఉంటుందండి, నీట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు రెండో వైపు కూడా స్టిచ్ చేసేసుకుందాం. చూసారు కదా. ఇలా 1/2 ఇంచు వదిలేసిన దగ్గర నుంచి దీన్ని వేసుకుంటున్నామండి. ఇలా కరెక్ట్గా 2 ఇంచెస్కి మనం మార్క్ చేసుకున్న 2 ఇంచెస్కి కింద వైపు ఫోల్డ్ చేసుకుంటున్నాం. చూస్తున్నారు కదా. ఇలా ఫోల్డ్ చేసుకుందామండి. చూసారా ఇలా స్టిఫ్గా ఉంటుందండి. ఇప్పుడు మనం కింద కాలు వైపు అండి ఒక 2 ఇంచెస్ ఓపెన్ ఉంచేసుకొని ఇలా 1/2 ఇంచ్ ఖర్చు ఉండేటట్టు స్టిచ్ వేసుకుందామండి. 2 ఇంచెస్ వదిలేసిన దగ్గర నుంచి స్టిచ్ వేస్తున్నానండి. ఆ 2 ఇంచెస్ మనం చిన్నగా కట్స్ వేసుకుందాం.
ఇలా పాకెట్ పాకెట్ స్టిచ్ మీద అస్సలు పడకుండా స్టిచ్ వేసుకుందామండి. ఇలా ఓపెన్ క్లోజ్ అయిపోతుందండి, పక్క నుంచే రావాలి, దానిపైన స్టిచ్ పడకూడదు. ఇలా స్టిచ్ వేసేసుకుందాం. ఇప్పుడు అక్కడ 2 ఇంచెస్ గ్యాప్ ఆల్రెడీ వదిలేసాం కదండి, అక్కడి నుంచే డబల్ స్టిచ్ వేసేసుకుందాం. చూసుకోండి, ఇలా పాకెట్ స్టిచ్ మీద అస్సలు పడకూడదండి, పక్క నుంచే వెళ్ళాలి, మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం 2 ఇంచెస్ ఆల్రెడీ వదిలేసాం కదండి, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుందామండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా టర్న్ చేసుకుని నీట్గా ఫోల్డ్ చేద్దాం. చూసారు కదా, ఇలా కింద వైపు కట్స్ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు మనం పైన ఎలాస్టిక్ కోసం ఫోల్డ్ చేసుకుందామండి. ఆల్రెడీ 2 ఇంచెస్ మనం ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదండి, దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకుందాం. కరెక్ట్గా 2 ఇంచెస్కి ఇలా మడత పెట్టుకుంటూ స్టిచ్ వేసేసుకుందాం. ఇది పాకెట్ అండి, పైవైపు ఓపెన్ ఉంటుంది కదండి. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసి దాని పైకి వచ్చేటట్టు ఇలా ఇలా స్టిచ్ వేసేసుకుందామండి. పాకెట్ కూడా క్లోజ్ అయిపోతుంది. ఇలా కరెక్ట్గా దాని పైనుంచి వెళ్ళేలా స్టిచ్ వేసేసుకుందాం. ఇప్పుడు పాకెట్ కూడా క్లోజ్ అయిపోయిందండి. ఇలా కరెక్ట్గా 2 ఇంచెస్కి మనం మార్క్ చేసుకున్నట్టు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇది మనం బ్యాక్ సైడ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాం కదండి పొడవు, దీనివల్ల చిన్నగా ప్రిల్స్ వస్తాయండి. ఇలా నీట్గా 2 ప్రిల్స్ అయితే పెట్టుకుంటూ ఫోల్డ్ చేసుకుందాం. ఇలా కొంచెం ఓపెన్ వదిలేసుకుందామండి, ఎలాస్టిక్ వేసుకోవడానికి కొంచెం ఓపెన్ వదిలేసాం. ఇప్పుడు ఎలాస్టిక్ తీసుకుందామండి. మనం నడుము కొలత 32 ఇంచెస్ తీసుకున్నాం కదండి, అదే 32 ఇంచెస్ మనం ఎలాస్టిక్ తీసుకుందాం. ఇలా 32 ఇంచెస్కి ఎలాస్టిక్ తీసుకుందామండి. దీన్ని ఇలా సేఫ్టీ పిన్ సాయంతో ఇప్పుడు ఎలాస్టిక్ ఎక్కించుకుందాం. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా ఎలాస్టిక్ లోపలికి ఎక్కించుకుందామండి. ఇలా నీట్గా మొత్తం లోపలికి ఎక్కించేసుకుందాం. చూసారు కదా, ఇలా బయటకు వస్తుంది కదండి. ఇప్పుడు దీన్ని ఇలా జాయిన్ చేసేసుకుందామండి. చూసారు కదా, ఇలా జాయిన్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మొత్తం లోపలికి అనుకుంటూ ఇలా కరెక్ట్గా
క్లాత్ అన్ని వైపులకి ఒకేలా ఉండేటట్టు ఇలా అడ్జస్ట్ చేసుకుందామండి నీట్గా. చూస్తున్నారు కదా, ఇలా అన్ని వైపులకి సమానంగా క్లాత్ వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకుందాం కదండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఓపెన్ వదిలేసాం కదండి, దీన్ని క్లోజ్ చేసేసుకుందాం. ఇలా ఎలాస్టిక్ పైన పడకుండా ఇలా పక్క నుంచి ఒక స్టిచ్ వేసేసుకుందాం. అయిపోయిందండి. దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇలా సూది దించి పట్టుకుంటూ ఎలాస్టిక్ సాగ తీసుకుంటూ ఇలా మిడిల్లో నుంచి ఒక స్టిచ్ వేసేసుకుందామండి. ఇలా వీడియోలో చూస్తున్నారు కదండి, ఇలా చుట్టూ సెంటర్లో నుంచి నీట్గా ఒక స్టిచ్ వేసేసుకుందాం. చూసారు కదా, ఎలాస్టిక్ కూడా వేసేసుకుందామండి. రెడీ అయిపోయిందండి. ఇది లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న న్యూ మోడల్ ప్యాంట్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.